కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే సీఎం రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు తిడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి హాజరై సర్ ట్రై కార్పొరేషన్ల ఎన్నికలపై గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ అప్పులు చేశారని నిత్యం సీఎం మంత్రులు అంటున్నారని, రుణాలు తీసుకువచ్చినా రాష్ట్రానికి విలువైన ఆస్తులు సమకూర్చారని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్ సైతం 2.5 ఏళ్లలో 4 లక్షల కోట్లు అప్పు చేసిందని, ఆ డబ్బుతో ఏ అభివృద్ధి చేశారని నిలదీశారు. కేసీఆర్ 10 ఏళ్లలో 2,80,000 కోట్లు అప్పు చేస్తే నువ్వు 2.5 ఏళ్లలోనే 4 లక్షల కోట్లు అప్పు చేసినావు కదా. ఒక్క పని చూపెట్టు. హైదరాబాద్లో కొత్తగా ఒక్క ఇటుక పెట్టినవా? ఒక్క ఇల్లు కట్టినవా? కేసీఆర్ గారు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు. నువ్వు 2.5 ఏళ్లలో ఒక్క కొత్త ఇల్లు కట్టినవా? ఒక్క పేదవాడి గృహప్రవేశం చేయించినవా? హైదరాబాద్లో ఒక్కటంటే ఒక్కటి కట్టలేదు. కానీ ఎన్ని ఇండ్లు కూలగొట్టిండు హైడ్రా పేరు మీద. గరీబోళ్ళ బస్తీల మీద పడి, జోపడ పట్టీల మీద పడి కూలగొట్టి ఎత్తవతల వాడేసి గరీబోళ్లను హింస పెట్టిండు రేవంత్ రెడ్డి. అదే కేసీఆర్ గారి ప్రభుత్వం 9.5 ఏళ్లలో హైదరాబాద్ మహానగరంలో మీరు తెలిసో తెలియకనో ఎక్కడన్నా గవర్నమెంట్ జాగలో ఇల్లు కట్టుకుంటే 2.5 లక్షల మందికి జీవో నంబర్ 58, 59 కింద పట్టాలిచ్చిన నాయకుడు కేసీఆర్.